నమస్తే అండి. ఈరోజు జొన్న అటుకులతోటి పోహా తయారు చేసి చూపించబోతున్నాను. ఈ అటుకులు మామూలుగా షాపుల్లో దొరుకుతాయి, ఇంటి ముందుకు కూడా వచ్చి అమ్ముతూ ఉంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎట్లా ప్రొసీజరో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఈ పోహాకి ఈ అటుకులకి సరిపడా ఒక ఆలు అన్నమాట. ఆలు వేసి కుక్కర్లో కాకుండా విడిగా బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో ఎక్కువ ఉడికిపోద్దేమోనని విడిగా అయితే ముక్కలు తెలుస్తూ ఉంటాయి, అందుకని విడిగా వండుతున్నాను. అది ఉడికిన తర్వాత మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. ఆలు ఉడికిపోయిందండి. ఒక బౌల్లో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి ఉంచాను. అల్లం కూడా ఉండాలి, దీనికి సన్నగా కట్ చేశాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచాను. జీడిపప్పు, పల్లీలు, తాలింపు గింజలు. ఇప్పుడు ఈ జొన్న అటుకుల్లో వాటర్ మంచినీళ్ళు పోసేసి ఉంచాలి. మనం తాలింపు వేసుకునేలోపు అది జస్ట్ కొద్దిగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కువసేపు అక్కర్లేదు. జస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద బాండి పెట్టిన తర్వాత మాత్రమే నీళ్ళు పోయాలి. స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను కదా, అది కాగుతుందండి. తాలింపు గింజలు వేస్తున్నాను. పల్లీలు కూడా, జీడిపప్పు, ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా. ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేస్తాం. ఇప్పుడు ఆలు కూడా ముక్కలు కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అటుకుల్లోంచి నీళ్ళు, ఈ అటుకుల్లో నీళ్ళు పోసాను కదా, ఇవి పారబోస్తాను. అంటే ఈ కొద్దిగా టైంలోకి ఇది సాఫ్ట్ అవుతాయి అన్నమాట. మరి ఎక్కువసేపు అయితే పేస్ట్ లాగా అయిపోద్ది, అందుకని మీకు టైం కోసం చూపిస్తున్నాను. పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అటుకులు యాడ్ చేస్తున్నాను. నీళ్ళన్నీ మొత్తం అన్నీ కారిపోయిన తర్వాత దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు హైలో పెట్టాలి, లేదంటే ఉడుకుద్ది అన్నమాట. ఈ కలిపేటప్పుడు ఇలా అంచుల నుంచి అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. కొద్దిగా ఆమ్చూర్ పౌడరు, లేదంటే మీకు నిమ్మకాయ రసం కలుపుకోవాలి అనిపిస్తే నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు. పులుపు యాడ్ చేయాలన్నమాట, అందుకని ఆమ్చూర్ యాడ్ చేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంట్లో ఖచ్చితంగా తయారు చేసుకొని తిని చూడండి. జొన్నలు హెల్త్కి మంచిది కదా. రొట్టెలు అది చేసుకోవటము అందరికీ కుదరకపోద్ది. ఇదైతే ఈజీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.